హెచ్సియు భూముల విషయంలో ఏఏ జనరేటెడ్ ఫోటోలను ప్రచారం చేసి సివిల్ సొసైటీని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్. పోస్టు చేసేది ఎవరైనా వాస్తవాలు తెలుసుకుని షేర్ చేయాలన్నారు. తప్పు చేయనప్పుడు కిషన్ రెడ్డి తాను పెట్టిన పోస్టును ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు ఎంపీ చామల. మీరు చేసినటువంటి దుష్ప్రచారం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మీరు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి చేసినటువంటి దుష్ప్రచారం వల్లనే ఈరోజు అటు సివిల్ సొసైటీస్ కానీ ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ వేరే కోణంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. మీరు గతంలో మీ హయాంలో కూడా మీరేదో తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటారు. మీ హయాంలో ఎన్నోసార్లు కోర్టులు మీకు ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఉండే మీరు మర్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి మీకు గుర్తు చేయాలని ఈరోజు నేను అనుకుంటున్నాను. మీ పార్టీ ఆఫీస్ కోసం మీరు ఏదైతే చౌక ధరకు భూములు ఇస్తా అని చూస్తే ఆ రోజు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చి మీకు ముట్టికాయలు వేసే ప్రయత్నం చేసింది. ధరణి పోర్టల్ విషయంలో కూడా లోపాలపై హైకోర్టు సీరియస్ అయింది. గతంలో మీ దగ్గర ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారికి కూడా ఇదే పరిస్థితి జరిగింది. సోమేష్ కుమార్ గారు ఆ రోజు జీతాలు ఎస్పెషల్లీ ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులు ఎందుకు పోస్టింగ్లు ఇవ్వలేదన్న విషయంలో కూడా గతంలో సోమేష్ కుమార్ గారిపై సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ గారి 10 సంవత్సరాల పాలనల అసలు మేము ఏ రోజు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు, కోర్టు మమ్మల్ని తిట్టలేదు, మేము కోర్టులను తప్పు పడతలేదు, మీరు కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. కానీ కోర్టులో జరుగుతున్న మ్యాటర్ గురించి మీరు పదే తప్పుడు ప్రచారం చేస్తూ ఆర్టిఫిషియల్ జనరేటెడ్ పిక్చర్స్ తోటి ఏదైతే దేశవ్యాప్తంగా అందరినీ మాయలోకి దింపిర్రో, అక్కడ నిజంగానే అడవి ఉన్నట్టు, అడవిలో ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, పులులు ఉన్నట్టు ఏదైతే మీరు చెప్పిర్రో దీన్ని తప్పు పడుతున్నాయి. విష ప్రచారం చేయడంలో, ద్వేషాలు పెంచడంలో, ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు ప్రచారం ఎడియడంలో మీ కేటీఆర్ గారు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేది చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు అక్కడ ఏం జరుగుతుందని మీ ఫేక్ వీడియోలు, మీ ఫేక్ అన్ని చూసి నిజమా కాదా తెలుసుకోనికనే ఇన్ఛార్జ్ గారిని పంపించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసిండు ఆల్రెడీ.